హౌస్ వైఫా? ఈ కాలంలో కూడా హౌస్ వైఫ్‌గా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అయ్యో! అనేవాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. హాయ్ ఫ్రెండ్స్! మై నేమ్ ఈస్ హిమబిందు. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ హిమ. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసేయండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో మీరు చూసే ఉంటారు కదా! నేనేమంటాను అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఇండిపెండెంట్. ఈ మాటకి ఎంతమంది అగ్రీ చేస్తారు? నాకైతే కింద కామెంట్ చేయండి. డిసగ్రీ చేసేటట్టయితే వీడియో ఎండ్ వరకు చూసి ఆ తర్వాత నాకైతే కామెంట్ చేసేయండి. సో, ఈ విషయం గురించి చాలా మంది ఏమంటారు అంటే హౌస్ వైఫ్‌గా ఉండడం అంటేనే ఒక డిపెండెంట్ మనిషి. ఇంకా తనకి సంపాదనే ఉండదు కదా! అందుకని చెప్పి తను డిపెండెంట్. తను ఇండిపెండెంట్ ఎలా అవుతుంది అని ఫేస్ మీద కూడా ఏంటి మీరు హౌస్ వైఫా? ఈ కాలంలో కూడా హౌస్ వైఫ్‌గా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అయ్యో! అనేవాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. అయితే టాపిక్‌లోకెళ్ళిపోతాం. టాపిక్‌లోకెళ్ళే ముందు ఇంకా మీరు నా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ప్లీజ్ లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేయండి. సో, మన టాపిక్ వచ్చేటప్పటికి హౌస్ వైఫ్ ఈజ్ ఇండిపెండెంట్. ఫస్ట్ అసలు మనం ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇండిపెండెంట్ అంటే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ కాదు. అది ఇండిపెండెంట్ ఉమెన్‌లో ఒక భాగము. ఈ ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అదే కాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ. అంటే ఒక అమ్మాయి తనే డెసిషన్స్ తీసుకోగలగడం కూడా ఒక ఇండిపెండెన్సే. ఎలా అంటే ఇప్పుడు ఒక మ్యారీడ్ ఉమెన్‌నే తీసుకుందాము. షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. అంటే తను తన ఇంటికి సంబంధించిన ఫినాన్షియల్ డెసిషన్స్‌లో కూడా తన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. తనే డెసిషన్ తీసుకోగలుగుతుంది. దాంతోపాటు పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, పిల్లలకి ఫుడ్ పెట్టడం, ఇలా ఇంటికి సంబంధించిన పిల్లలకి, హస్బెండ్‌కి ప్రతీది తనే మేనేజ్ చేసుకోగలుగుతుంది. అంటే తను ఇండిపెండెంట్ వుమెనే కదా! అన్నీ తనకి తనే డెసిషన్స్ తీసుకొని వాటిని ఎలా చేయాలి అని తనకి నచ్చినట్టుగా మేనేజ్ చేస్తుంది. దాంతో పాటు తనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. తనకి నచ్చిన ప్రతిదీ చేయగలుగుతుంది. అండ్ షీ ఈజ్ హ్యావింగ్ అ ఫుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్సో. హస్బెండ్ కూడా తనకి సపోర్ట్ చేస్తున్నారు. సో, తన డెసిషన్ తనే తీసుకొని హౌస్ వైఫ్‌లా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో. సో, అలా ఉండి కూడా తను ఇండిపెండెంట్‌గా అన్నీ చేసుకోగలుగుతున్నారు. సో, వాళ్ళని ఇండిపెండెంట్ అంటారు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ విషయానికైతే వచ్చేద్దాము. ఈ కాలంలో ఏ అమ్మాయి నాకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వద్దు అని అనుకుంటారు చెప్పు? చాలా తక్కువ మందే అనుకుంటారు. ఎక్కువ వరకు కూడా నేను డబ్బులు సంపాదించేస్తున్నా. సో, ఐయామ్ ఏ ఇండిపెండెంట్ వుమెన్ అనే ట్యాగ్‌తో బతికేస్తున్నారు ఉన్నారు. సో, నేనైతే నా నెక్స్ట్ టాపిక్‌కి వచ్చేటప్పటికి ఈ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటే వర్కింగ్ వుమెన్స్ కూడా డిపెండెంట్ అంటాను. సో, దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వరకు అసలైన ఇండిపెండెన్స్ అంటే ఏంటో తెలుసా? చాయిస్, రెస్పెక్ట్ అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ పవర్. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇండిపెండెంటే. నేను చాలామంది హౌస్ వైఫ్స్‌ని చూశాను. సో, వాళ్ళ హస్బెండ్స్ అయితే మార్నింగ్ ఎప్పుడో 9:30, 10కి వెళ్తారు. ఈవినింగ్ 10కి వస్తారు. అప్పటి వరకు ఇంటికి కావాల్సిన ప్రతీదీ వాళ్ళే మేనేజ్ చేస్తారు. పిల్లల స్కూల్ ఫీజులు కడతారు. స్కూల్‌కి వెళ్ళి ఎక్కడికి కావాలంటే అక్కడికి డాన్స్ క్లాస్‌కి తీసుకెళ్తే ఇవన్నీ కూడా చక్కగా మేనేజ్ చేస్తారు వితౌట్ హస్బెండ్ కొంచెం కూడా సహాయం ఎక్స్‌పెక్ట్ చేయకుండా. సో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో డెడికేషన్ అనమాట. మీరు అందరూ కూడా సూపర్ పవర్ ఉన్న ఇండిపెండెంట్ వుమెన్. సో, ఇంకెవరైనా మిమ్మల్ని అయ్యో! ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు ఇండిపెండెంట్ కాదు కదా! అన్నారనుకోండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని చూపించండి. ఈ మాటని చెప్పండి. నాకు సంబంధించిన ప్రతీదీ నేనే చేసుకోగలుగుతున్నాను. ఒక్క డబ్బులు సంపాదించట్లేదు అన్నంత మాత్రాన నేను డిపెండెంట్ అయిపోను. అది మీ అపోహ. ఇలా మనం ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో, సో, ఇలా మనం ఎప్పుడైతే మనం కోసం మనం స్టాండ్ తీసుకొని ధైర్యంగా నించుంటామో, సో, ప్రతి హౌస్ వైఫ్ తను ఇండిపెండెంట్ అని నమ్మడం మొదలుపెట్టాక ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అలా చూడడం మొదలవుతుందనమాట. ఇదే నా టాపిక్. షార్ట్ అండ్ స్వీట్‌గా మీకైతే కన్వే చేశానని అనుకుంటున్నాను. సో, ఇక్కడి వరకు నా ఛానల్‌ని చూసారు అంటే ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చే ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఖచ్చితంగా చేయండి. సో దట్ నేను అర్థం చేసుకుంటాను. సో, మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో, ఇక్కడితో ఈ వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.